జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ కు ముందు అంటే 2014 నుంచి 2024 వరకు ప్రజల కోసం ఎంతలా పోరాడారో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇంకెవ్వరూ కూడా ప్రజల కోసం ఇంత బలంగా నిలబడినటువంటి వ్యక్తులు ఈ కాలంలో అంటే ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత బలంగా నిలబడినటువంటి వ్యక్తులు చాలా చాలా తక్కువ మంది. చెప్పాలంటే ఒక 5గురు కూడా పట్టుమని పేర్లు కూడా మనం చెప్పలేని పరిస్థితి. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కేవలం ప్రజల కోసం తన తన లగ్జరియస్ లైఫ్ని ఒక అద్భుతమైనటువంటి స్టార్డమ్ని వదులుకొని మన కోసం నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎప్పుడో అల్లూరి సీతారామరాజును, లేదంటే తెలంగాణలో చాకలి ఐలమ్మను, లేదంటే ఇంకొక వ్యక్తిను ఒక స్వాతంత్ర పోరాటంలో చూసామే తప్ప బయట ఎప్పుడు కూడా ప్రజల కోసం నిస్వార్థంగా తన జీవితాన్ని పణంగా పెట్టి తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఉన్నటువంటి వ్యక్తిని ఎవరిని ఎప్పుడు ఈ కాలంలో అయితే మనం చూడలేదు. అలాంటి ఒక పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టి జనసేన అని స్థాపించి జనసేనానిగా ప్రజల ముందుకు వచ్చి ఆయన సినిమా లైఫ్ని అన్నిటిని వదులుకుని ప్రజల కోసం నిలబడ్డ తీరు, ప్రజల్లో చైతన్యం తెచ్చే తీరు, ప్రజల కోసం ప్రజల గొంతుకై మాట్లాడుతున్నటువంటి తీరు, ఆయన ప్రజల కోసం చేసినటువంటి పోరాటాలు మనం అందరం చూసాం. అంత అగ్రెసివ్గా ఉండే పవన్ కళ్యాణ్ గారు అంత అంటే ప్రజల సమస్యల పట్ల ఎంత ఉధృతంగా మాట్లాడేవారు, ఎంత బలంగా మాట్లాడేవారు మనందరికీ తెలుసు. అయితే ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అలాంటి పవన్ కళ్యాణ్ గారిని మిస్ అవుతున్నామేమో అని అనిపిస్తుంది కదా. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ చూడగలుగుతామా అని అనిపిస్తుంది కదా. కానీ ఇలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు రాజకీయంగా ఆయన ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ లేకపోతే అనేక శాఖలకు సంబంధించి మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం చూడగలుగుతామా? ఎందుకని ఈ శాఖల్లో ఆయన నిమగ్నం అయిపోయారు? చాలా సాఫ్ట్గా ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నారు. ఒక ఋషిలాగా మొన్నటి వరకు ఒక స్వామీజీలా కనిపించారు. ఎందుకని ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారిలో ఈ చేంజ్ ఏంటి? చాలా అగ్రెసివ్గా ఉంటారేమో అనుకున్నాం. అగ్రెసివ్గా స్పందిస్తారు, అగ్రెసివ్గా మాట్లాడతారు. అగ్రెసివ్గా ఇప్పుడు కూడా ఆ శాఖల గురించి ముందు తీసుకువెళ్ళి అవసరమైతే ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి ముఖ్యంగా వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారంతో పవన్ కళ్యాణ్ గారిలో ఆ గబ్బర్ సింగ్ మిస్ అయ్యాడేంటి? వాళ్ళ మీద తిరగబడి మాట్లాడట్లేదేంటి? తిరగబడి పోరాడట్లేదేంటి? వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని, వాళ్ళు చేసి వెళ్ళిపోయినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించట్లేదేంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత జస్ట్ ఆయన వర్క్ ఆయన చేసుకుంటున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తు కోసం ఏం చేయాలి అని చెప్పి ఒక కొత్త తరానికి ఒక చిన్న పిల్లాడిలాగా అధికారుల ముందు చేతులు కట్టుకుని వింటూ వాళ్ళు చెప్పే సూచనలు సలహాలు చేస్తూ ఆచరణకు సాధ్యమా అసాధ్యమా అని పరిశీలించుకుంటూ ఇలా ఉండిపోయారు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారిలో సడన్ గా చేంజ్, ఇంత కూల్గా ఎందుకు అయిపోయారు? పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన శాంతమూర్తి. ప్రజల కోసమే ఆయన ఇంతలా రోడ్ల మీదకి వచ్చి అంత అగ్రెసివ్గా మారారు. ప్రజల కష్టాలు చూసే, ప్రజల కష్టాల గురించే ఆయన అంత ఓవర్గా చాలా మంది అప్పట్లో ప్రతిపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్టు మాటలు ఊగిపోతాడు ఏంటి అని. ప్రజల కష్టాల్లోంచి ఆయన కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి అలాగే మాట్లాడతారు. నిజంగా చాలా మందికి అనిపిస్తుండొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఈ తరం రాజకీయ నాయకుల్లా లేరేంటి అని. ముఖ్యంగా మనలాంటి యువతకి, ఇప్పుడున్న జనరేషన్కి, రేపు రాబోయే జనరేషన్కి రాజకీయాలు అంటే ఏంటో రుచి చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక్కడు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీగా ఉన్నాడో తెలుసు కాబట్టే ఆయన ఈసారి డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి చేద్దాం అనే ఉద్దేశంతో ప్రజల ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. అయితే చాలామంది పవన్ కళ్యాణ్ గారిని మిస్ అవుతున్నాం, పవన్ కళ్యాణ్ గారిలో ఆ ఫైర్ని మిస్ అవుతున్నాం, పవన్ కళ్యాణ్ గారిలో ఆ పవర్ని మిస్ అవుతున్నాం అని చెప్పి ఆ అగ్రెసివ్నెస్ మిస్ అయి ఉండొచ్చేమో, కానీ ఆయనలో ఏమాత్రం చేంజ్ లేదు. ప్రజాసేవకి చేయడానికి ఎంత అంకిత భావంతో, ఎంత నిబద్ధతతో, ఎంత నిజాయితీతో ఉండాలో
అది పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు చేస్తానే ఉన్నారు, ప్రతి నిమిషం ఆచరణలో పెట్టుకుంటానే ఉన్నారు. అగ్రెసివ్గా ఉండాల్సిన టైంలో ఉన్నారు. ఇప్పుడు శాంతంగా శాఖలపై, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై, ప్రజల భవిష్యత్తుపై, యువత భవిష్యత్తుపై సుదీర్ఘమైనటువంటి చర్చ చేసి జరుపుతూ నిర్ణయాలు తీసుకుంటూ ఆచరణ దశగా వెళ్తున్నారు. ఇలాంటప్పుడు అగ్రెసివ్నెస్ అవసరంలా. వైసీపీ చేసుకునేటువంటి శవ రాజకీయాలు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ధర్మం, ఎందుకంటే వాళ్ళ బ్రతుకు తెరువు అది. వాళ్ళకి అది చెయ్యకపోతే వాళ్ళ పార్టీ ఉంది లేదు అనేది మనుగడకి ప్రశ్నార్థకం అయిపోయే పరిస్థితి. వాళ్ళు చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఆయన ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకి ఏది మంచో ఏది చెడో, ఇప్పటి వరకు ఎవరు ఎన్ని లక్షల కోట్లు తీసేశారో అగ్రెసివ్నెస్ అక్కడ చూపిస్తారు. ఎవరికన్నా ప్రజలకి కష్టం అని తెలిస్తే, ఎవరికన్నా ఎన్ని కోట్లు ఇప్పటి వరకు అవినీతి జరిగింది అని తెలిస్తే దాని మీద గబ్బర్ సింగ్ లా అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. దాన్ని బయటికి తీసి దాన్ని ప్రజలకి మళ్ళీ ఎవరైతే ఆ దోచుకున్న డబ్బుని కావచ్చు, ఆస్తిని కావచ్చు, అవన్నీ తీసి కక్కించి ప్రజల కోసం రేపొద్దున్న వాటిని వినియోగిస్తారు. అక్కడ ఆయన గబ్బర్ సింగ్ అవుతారు. అక్కడ ఒక కెమెరామెన్ గంగలో రాంబాబుని పవన్ కళ్యాణ్ గారిలో చూడొచ్చు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని చూడొచ్చు. ఇప్పుడు కాదు, ఇప్పుడు అవసరం లేదు కూడా. ఆయన ఫోకస్ అంతా ప్రజా సంక్షేమం కోసమే, ప్రజల కోసమే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో చాలా మంది బ్రింగ్ బ్యాక్ గబ్బర్ సింగ్ అని, రీసెంట్ గా గబ్బర్ సింగ్ కి సంబంధించిన ట్రెండ్ నడుస్తుంది. చాలా మంది పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ గబ్బర్ సింగ్ అయితే బాగుంటది అని చెప్పి అనుకుంటున్నారు. లేదు, అవసరం లేదు. ఆయన ఎప్పుడు గబ్బర్ సింగే. ఇప్పుడే కాదు, ఎప్పుడు గబ్బర్ సింగే పవన్ కళ్యాణ్ గారు. ఆయన వెరగకి రానవసరం లేదు. ఆ అగ్రెసివ్నెస్ అంతా ఇప్పుడు పాలనపై చూపిస్తున్నారు, అవినీతిపై చూపిస్తారు, అక్రమాలపై చూపిస్తారు. ఇప్పుడు ఏ అయితే భూదందాలు, అనేక అక్రమాలు చేసుకుని వైసీపీ వెళ్ళిపోయిందో వాటిని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష వేసే వరకు చూపిస్తారు. వీళ్ళు ఎన్నైనా కుట్రలు కుతంత్రాలు చేయనివ్వండి, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకలాగే ఉంటారు. అదే తరహాలు పని చేసుకుంటూ వెళ్తారు. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనే ఒక ధైర్యంతో హ్యాపీగా ఈ 5 ఏళ్ళు మనం గుండెల మీద చెయ్యేసుకుని నిద్రపోయే అవకాశం ఈ 5 ఏళ్ళు మనకు వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈసారి అధికారంలో ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను. సో ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని వదులుకోరు. ఇంకొక కొన్ని తరాల పాటు పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తరాలు గుండెల మీద చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అనడానికి ఆయన పాలనే రేపొద్దున నిదర్శనంగా మనం చూపించవచ్చు. ఇంకొక నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు ఆయన మార్క్ ఏంటనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలే చూస్తారు. ఇలాంటి నాయకుడిన మనం 2 సార్లు గెలిపించుకోలేకపోయాం. ఇలాంటి వ్యక్తులన మనం ఆదరించలేకపోయాం. ఇలాంటి వ్యక్తిన మనం చూడలేకపోయాం. ఇలాంటి వ్యక్తిని మనం గమనించలేకపోయామని, తప్పు చేసామని చెప్పి డెఫినెట్గా అనుకునే రోజు రేపొద్దున్న త్వరలోనే మనకు కనిపిస్తుంది. ఈ నెల రోజుల్లోనే అనేకమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి గొప్ప గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చెత్తకి పన్ను వేసిన వాళ్ళని చూసాం, కానీ ఆ చెత్త నుంచి కొన్ని కోట్ల రూపాయల సంపాదన క్రియేట్ చేయొచ్చు అనే ఒక సంకల్పాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారిలో చూస్తున్నాం. శాలువాలు బొకేలు కప్పద్దు, నాకు కూరగాయలు కానీ ఇంకొకటి కానీ తీసుకొచ్చిస్తే అది మళ్ళీ ఇంకొకటికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎంతో నిరుపేదలు, ఎన్జిఓస్కి, అనాథాశ్రమాలకి పంపిస్తాను, డొక్కా సీతమ్మ క్యాంటీన్లకి కావచ్చు, అన్నా క్యాంటీన్లకి ఇస్తాను అని చెప్పి చెప్పడం అనేది కూడా ఆయనలోని నిజాయితీకి నిదర్శనంగా చెప్పచ్చు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నాం. భవిష్యత్తు తరాలకి ఒక దిక్చూచిగా ఆంధ్రప్రదేశ్ని చూపించబోతున్నాం. ప్రపంచ దేశాలకి ఆంధ్రప్రదేశ్ని ఒక రోల్ మోడల్గా చూపించబోతున్నాం. అభివృద్ధి అంటే ఏంటో రేపు భారతదేశానికి ఒక కొత్త రాష్ట్రాన్ని, ప్రపంచానికి ఒక కొత్త అధ్యాయాన్ని ఆంధ్రప్రదేశ్లో చూపించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఎటువంటి సందేహం లేకుండా మనం రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ని చూడబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన నాయకత్వంలో మనకి చూపిస్తారు అనే ఒక హ్యాపీనెస్ మనకి త్వరలోనే ఉండబోతుంది. డెఫినెట్గా ఇప్పటికే స్టార్ట్ చేశారు. వెంటనే అంటూ ఏది కుదరదు. ఏదైనా సరే దేనికైనా ఒక ముక్క వేయగానే దానికి పండ్లు కాసేవి.
ఒక ముక్క వేసిన తర్వాత అది ఎదిగిన తర్వాత అప్పుడు కానీ దాని ఫలాలు మనకు అందవు. ఇప్పుడే జస్ట్ ముక్క వేశారు, హ్యాపీగా వర్షాలన్నీ కూడా మనకు వస్తున్నాయి. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో, ఎంత అవసరం కొద్దీ తెచ్చుకున్నారో ఆ అవసరాన్ని రేపొద్దున్న తీర్చి కానీ పవన్ కళ్యాణ్ గారు మనకి వదిలి వెళ్ళరు అని చెప్పి అనుకోవచ్చు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నందుకు చాలా గర్వంగా చాలామంది ఫీల్ అవుతున్నారు. అదే గర్వం టిల్ ఎండ్ వరకు కూడా మనం ఉండొచ్చు. గుండెల మీద చేసుకుని మనం హ్యాపీగా బ్రతకచ్చు. ఈ 5 ఏళ్ళు కాదు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఉన్నంత వరకు అదే సిద్ధాంతాలతో, అదే నిజాయితీతో ఆంధ్రప్రదేశ్ ఎవడి చూపు కూడా తప్పు చెయ్యాలి అన్నా కానీ, తప్పు అంటే అవినీతికి సంబంధించిన కానీ, అక్రమాలకు సంబంధించి కానీ అక్కడికి వెళదామంటే ఆలోచన కూడా రాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఒక గబ్బర్ సింగ్లా కాపలా కాస్తారు. ఇంట్లో ఎటువంటి సందేహం లేదని నేను అనుకుంటున్నాను.